ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై నమో ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రామం జామం ఓం హ్రాం దోం త్రం గణం ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం దివ్యజ్ఞాన గురుజీనే నమః. దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం, ఆనందజీవనం, ధ్యానప్రస్థం. 5వ భాగం 111 నుండి 165 వరకు దివ్యజ్ఞాన సూక్తుల సుధ. కలం దివ్యజ్ఞాని. దివ్యజ్ఞాన గురూజీ గౌరీభట్ల నిత్తల శర్మ గారు. గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. ఈ జ్ఞాన సూక్తుల సుధను అమ్మలమ్మ మీకు అందించడం అని ఆమె ఇచ్చినందున ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాను. అంతేగాని నేనుగా చేస్తున్నానని అంటం లేదు. నేను పనిముట్టు అమ్మలమ్మ చేతి క్రింద ఉన్నటువంటి పనిముట్టు. అమ్మలమ్మ ఏమి చెబితే అది చెయ్యాలి. అది నాకు ఉన్నటువంటి నా బాధ్యత. ఆ బాధ్యతను నేను అమ్మలమ్మ ఆనను శిరసావహించి చేస్తున్నాను. అంతేగాని ఇది నా ప్రశంస కోసం చేస్తున్నది కాదు. అమ్మలమ్మ పాదాల సాక్షిగా చెబుతూ ఉన్నాను. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో అమ్మలమ్మ నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. జీవిత సత్యం, ఆనంద జీవనం 5వ భాగం 111 నుండి 125 వరకు. లోకంలో ఏ అమ్మకు ఇబ్బంది కలిగించినా అమ్మలగన్న అమ్మ అయిన అందరి అమ్మ శాపానికి గురవుతాం. అంతేగాక అమ్మ పిల్లలమైన మనం మిగతా ఎవ్వరికి బాధ తలపెట్టినా అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. అమ్మవారు ఎంత సున్నితమో, ఎంత దయామయురాలో, అంతకు మించిన కఠినం ఉగ్రరూపం దాల్చి శక్తిస్తుంది. అమ్మవారి సహనాన్ని పరీక్షించుటకు సాహసించరాదు. అనుగ్రహం ఎంత సులభమో ఆగ్రహం కూడా అంతే. అట్టి అమ్మను మనం ఎల్లప్పుడూ స్తుతించవలసింది. అమ్మ సంతోషిస్తుంది. మనకు ఏది కావాలో అమ్మను అడగవలసిన పని లేదు. అమ్మకు అన్నీ తెలుసు. మనకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు మనం అడగకుండానే ఇస్తుంది. అమ్మను తలుచుకుంటే కానిది లేదు, నిరాకరిస్తే అన్నీ అనర్థాలే. అందరం అమ్మను ఆశ్రయించవలసిందే. అమ్మ తత్వం తెలిస్తే అన్నీ తెలిసినట్లే. ప్రస్తుత కాలంలో
మనకు ఎలాంటి గురువు కావాలనుకుంటున్నాం? గురువులు అనేక విధాలుగా ఉంటారు. గురువు యొక్క రూపం వేషభాషలు కాదు. మనకు కావలసింది జ్ఞానస్వరూపమే గురువు. గురువును కేవలం జ్ఞానమూర్తిగానే చూడాలి. ఒకసారి గురువుని ఎంపిక చేసుకున్న తరువాత చీటికి మాటికి గురువులను మార్చుకోరాదు. అనేక మంది గురువులను కూడా సంప్రదించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఒకే దైవం, ఒకే గురువు అని నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. గురు దక్షిణ, పాద పూజలు, ఆడంబరాలు గురువులు కోరరు. మనమే మన శక్తి వంచన లేకుండా గురువుకు సమర్పించాలి. గురువు గారి సాధనకు ఆటంకం కలిగించరాదు. అలాగే వారి ఆజ్ఞలు శిరసా వహించాలి. వారి మాటలే మనకు ఉపదేశ మంత్రాలు. శ్రీ త్రిశక్తి మహాగాయత్రులు అమ్మతత్వంలోని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులతో పాటు మనకు ఉపాస్య దైవంగా బ్రహ్మశక్తి, దుర్గాశక్తి, రుద్రశక్తి స్వరూపంతో ప్రతిష్ఠితమై దర్శనమిస్తుంది. ఈ 3 శక్తుల ఏకరూపమైన ఆ పరాశక్తి మనకు జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, శత్రు నివారణను, తేజస్సులను ప్రసాదిస్తుంది. భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక మార్గంలోనూ 3 శక్తులను ఏకరూపంగా ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ మూడింటిలో ఏమాత్రం తేడా వచ్చినా అమ్మ శిక్షిస్తుంది. మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ అమ్మ చూస్తుందని మర్చిపోవద్దు. త్రికణ శుద్ధిగా శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దివ్యానుగ్రహానికి పాత్రలమవుతాం. అమ్మతత్వమే ఆనందమయం. అమ్మతత్వమే సృష్టి రహస్యం. సృష్టిలో జీవులందరి ఆనందమయ జీవనం కోసమే అమ్మ ఆవిర్భావం. అమ్మ ఒక శక్తి రూపం. మన ఆనందం కోసమే ధర్మరక్షణ, దుష్ట శిక్షణ. అమ్మ పాత్ర అమోఘం. అమ్మ తత్వం తెలియకుండా ఆత్మానందం లభించుట కష్టసాధ్యం. ఆనంద జీవనానికి అమ్మ అనుగ్రహం కావలసిందే. సాధనలోని ఆటంకాలను అమ్మనే తొలగిస్తుంది. అభ్యాసానికి తగిన శక్తినిస్తుంది. దేవతలలో ప్రతి దేవునికి ఒక శక్తి రూపంగా అమ్మ ఉంది. అమ్మ అనుగ్రహం లేకుండా ఏ పని జరగదు. వ్యక్తి లేకుండా శివుడు లేనట్లు అమ్మ లేకుండా ఆనందం లేదు. చైతన్యమంతా శివమయమైతే శక్తి అంతా అమ్మమయమైంది. ఈ రెండింటితోనే సృష్టి, స్థితి, లయాలు జరుగుతాయి. ఆనంద జీవనం సాధ్యమవుతుంది. నేనే గురువునని అనుకోకుండా సహజంగా మనలో కలిసి నిరాడంబర జీవితం గడుపుతూ అందరికీ ఒక అమ్మలాగా ఆనందాన్ని అందిస్తూ నమ్మకంతో ఆశ్రయించిన వారిపై ఏమాత్రం విసుగు చెందకుండా సరి అయిన సాధనను ప్రత్యక్షంగా అందించువారు గురువు. అట్టి గురువుపై గట్టి నమ్మకంతో ఏమాత్రం గురువుకు ఇబ్బంది కలిగించకుండా ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా కలిగిన గురువు గారి ఆజ్ఞను శిరసా వహిస్తూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ సందేహాలను వెంట నివారణ చేసుకుంటూ లక్ష్యాన్ని పట్టుదలతో సాధించేవారు ఉత్తమ శిష్యులు. అందరం గురువులమే, అందరం శిష్యులమే. మనందరికీ పరమేశ్వరుడే గురువు. ఎల్లప్పుడూ లోకాభిరామాయణం, కుటుంబ భాగవతం, సొంత భారతం కాకుండా జోకులు, నవ్వులు, పెడబొబ్బలు లేకుండా అనవసర వ్యర్థ ప్రసంగాలకు అవకాశమియ్యకుండా వృధా కాలయాపన చేయకుండా కేవలం దీనికంతటికీ మూల కారణమైన పరమాత్మ శక్తి తత్వాన్ని అనుక్షణం స్మరించడమే ప్రధాన కర్తవ్యంగా నిత్య జీవనం సాగించుటకు ప్రయత్నించాలి. దృఢచిత్తం కలిగి సంశయాలకు తావీయకుండా, అనుమానాలు అవసరం లేకుండా గట్టి నమ్మకంతో చింతించాలి. కలికాలంలో అడుగడుగునా ఆటంకాలు, పరీక్షలు వస్తూనే ఉంటాయి. మనం దీక్షగా స్వీకరించి లక్ష్యాన్ని మరువరాదు. ఎవరిని నొప్పించకుండా, మనం నొచ్చుకోకుండా మన పని మనం చేసుకోవడమే ఉత్తమం. కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం ధ్యానం కాదు. ధ్యాన సాధనకు కళ్ళు మూసుకొని కూర్చోవడం అవసరమే, కానీ ఇది ప్రాథమిక స్థితి. ఆ స్థితిలో ఏమి చేస్తున్నారనేది చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఊరికే కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల కాలం కూర్చోలేని వారు కూడా ఉన్నారు. లేదా బాగా అలసట చెంది నిద్రకు ఉపక్రమించే ముందు కూర్చోవడం కాదు. అనారోగ్యంతో కూడా కాకుండా అభ్యాసం చేయాలి. శ్రద్ధ, పట్టుదల, విశ్వాసం అవసరం. అందరికీ ధ్యానం నేర్చుకోవాలని, చేయాలని ఉండటం సంతోషమే, కానీ నేర్చుకోవడం సమస్య కాదు. ప్రతిరోజు అభ్యసించడం ప్రధానం.
అభ్యాసం సక్రమంగా జరిగితేనే ఫలితం వస్తుంది తప్ప కేవలం నేర్చుకోవడం ద్వారా ఫలితం రాదు. మనం ఈ పరుగుల ప్రపంచంలో ఎందుకోసం, దేనికోసం పరిగెడుతున్నాం? ఒక్క క్షణం నిదానంగా ఆగి ఆలోచిస్తే తెలుస్తుంది. పరుగెత్తమని ఎవరు చెప్పారు? దానివల్ల ఏమిటి లాభం? ఏమైనా గొప్ప గొప్ప బహుమతులు వస్తాయా? ఆలోచించకుండా మూల్య జీవితాన్ని లౌకిక పోటీ ప్రపంచంలో అభాసుపాలు చేస్తున్నాం. కొత్త తలనొప్పితో లేనిపోని రోగాలను కొని తెచ్చుకొని అక్కరకు రాని మందులు మింగి ఆయస్సును మనమే చేతులారా తగ్గించుకుంటున్నాం. ముందు జాగ్రత్త లేక లేదా అతి జాగ్రత్తతో సతమతమవుతున్నాం. మన ఆయుః ప్రమాణం అందరికీ తెలిసిందే. మృత్యు సమీపానికి చేరుకుంటూ కూడా మన కర్తవ్యాన్ని మరచి ఏమో సాధిస్తామని కలలు కనడం సరికాదు. శరీరం జీర్ణమైన కొద్దీ పటుత్వం తగ్గుతుంది. లక్ష్య సాధన కోసం శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సారం లేని సంసారంలో కాలం కలిసి వస్తుందనే ఆశతో జీవితమంతా అంకితమై గడిపితే కనికరం లేని కాలయముడు మృత్యు రూపంలో సమీపిస్తుంటే వృధా కాలయాపనతో మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. అనుక్షణం ఆత్మానుసంధానికి అవకాశం ఏది? నిత్య సంసార బాధ్యతలు నిరంతరం ఉంటాయి. అశాశ్వత ఆస్తిపాస్తుల కోసం అమూల్యమైన జీవితకాలం అంతా వెచ్చిస్తే ఆనందమయ జీవనం కాదు, దుఃఖమే అనుభవించాల్సి వస్తుంది. చేతులు గాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద జీవనం కోసం ధ్యాన ప్రస్థంలో ధారణ యోగం, అవగాహన, అభ్యాసం, అనుభవం అనే 3 ప్రక్రియలతో ప్రస్తుత కాలానుగుణంగా ప్రధానమైంది. అకారంతో మొదలైన ఈ 3ంటికి అకారత్రయానికి అత్రి అని పేరు. సాక్షాత్తు విమూర్త్యాత్మక స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ అవతారానికి మూల కారణమైన శ్రీ అత్రి మహర్షి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విద్యార్థులకు మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ధారణాయోగం వల్ల సులభంగా సిద్ధిస్తాయి. అందరికీ కావలసిన సంపూర్ణ శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఇది సనాతన ప్రక్రియ, అత్యంత సులభమైంది. అవకాశం, అనుకూలాన్ని అనుసరించి మనమందరం సద్వినియోగం చేసుకుందాం. అనుక్షణం అణువణువున అమ్మను వెదిగి పట్టుకుందాం. అమ్మ దొరికితే ఆనందమే, అమ్మ లభిస్తే జన్మ లేదు. అమ్మ కోసమే జన్మ. అమ్మ ఆజ్ఞ శిరోధార్యం. నిరంతరం అమ్మ చింతనమే. ప్రతి పలుకు అమ్మ పలుకే. నమ్మిన వారికి అమ్మ తత్వం అవగాహన అవుతుంది. ప్రతి పని అమ్మ కోసమే. ప్రపంచమంతా అమ్మ రూపమే. ప్రతి ప్రాణిలో అమ్మ దర్శనమే. జగమంతా అమ్మమయం. మనసంతా ఆనందమయం. ప్రతి శ్వాస అమ్మ ధ్యాస. ప్రతి చూపు అమ్మ వైపే. ప్రతి నడక అమ్మ కడకే. ప్రతి పదార్థం అమ్మ ప్రసాదం. ప్రతి నిద్ర అమ్మ ముద్ర. ప్రతి పని అమ్మ దయ. ప్రతి జలం అమ్మ తీర్థం. ప్రతి గృహం అమ్మ గర్భం. ప్రతి మార్గం అమ్మ యోగం. అమ్మే సర్వస్వం. సర్వం శక్తిమయం జగత్. పంచమహాభూతాలే పరమాత్మ స్వరూపం. మన దేహ స్వరూపం కూడా ప్రత్యక్ష దేవతలైన సూర్యచంద్రులు పరమాత్మదే నేత్రాలు. మనకు సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు. పంచభూతాలతో ఏర్పడిన ఈ సృష్టిలో సూర్యచంద్రులే మనతో పాటు సకల ప్రాణులను అనుక్షణం కాపాడుతున్నారు. తాము నిద్రించకుండా మనల్ని నిద్రబుద్ధుతో మేల్కొల్పుతున్నారు. పితృదేవతలు నక్షత్ర రూపమై సకల భయాలు పోగొట్టి అభయాన్ని, వంశవృద్ధిని ప్రసాదిస్తున్నారు. భూమిపైన నీరు పైకి వెళ్ళి వర్షంగా తిరిగి భూమిపై కురిసి మన ఆహారానికి ఏ విధంగా కారణమవుతుందో అదేవిధంగా పితృదేవతల వల్ల పునఃసృష్టికి కారణమవుతుంది. ఇదంతా పరమాత్మ అద్భుత లీలా విలాసం తప్ప ఏ మానవ మాతృడితో జరిగే పని కాదు. లోకంలో మనం పిల్లలం. లోకాలను ఏలే అమ్మ మన అమ్మ. మనకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తుంది. కాలం వచ్చినా, కడుపు నొచ్చినా అమ్మా అని అనడం మాత్రమే మనకు తెలుసు. అడగంది అమ్మైనా పెట్టదు అనేది లోక సామెత.
కానీ లోకమాత కూర్చి కాదు, బుద్ధి తెలిసేంత వరకే కదా. ప్రస్తుతం మనకి ఇంకా బుద్ధి వికాసం కాలేదు. లోక బుద్ధి కాదు, పరలోక బుద్ధి కావాలి. అమ్మను తెలుసుకోవడమే అసలైన బుద్ధి. అమ్మకి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. పరాశక్తి జగన్మాతకు మన నాటకాలన్నీ తెలుసు. మనలను తరింపజేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది. మనం తయారు కావాలి. తరించాలనే తపన మనలో బలంగా రావాలి. అమ్మలో తన్మయత్వం చెందాలి. అమ్మను అడిగే అర్హత కూడా సంపాదించాలి. ప్రపంచమనే పట్టణంలో, శరీరం అనే గృహంలో మనం మధ్యకుంటున్నాం. పట్టణం, గృహం రెండూ మనవి కావు. ప్రపంచం పరమాత్మది, శరీరం ఆత్మది. ఈ శరీరంతో ప్రారబ్ధ కర్మ అనుభవించడమే అద్దె. అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారడం కోసం ఉంటున్నాం. లోకంలో సొంత ఇల్లు కావాలంటే ధనం కావాలి. కానీ ప్రస్తుతం ఇక్కడ ధనం కాదు, మన సొంత ఇల్లైన ఆత్మను చేరడానికి జ్ఞానం కావాలి. ధన సంపాదనకు అనేక వృత్తి సదుపాయాలు ఉన్నట్లు జ్ఞాన సముపార్జనకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మనకు అనుకూలమైన మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. జ్ఞానానికి ధనం అవసరం లేదు. అద్దె మనకు తెలియకుండానే చెల్లిస్తున్నాం. జ్ఞానాన్ని పొందుటకు మాత్రమే ప్రయత్నం చేయాలి. మనకు పరమాత్మతత్వంపై సరైన అవగాహన లేక ఆందోళనకు గురవుతున్నాం. అడుగడుగునా దైవం మనల్ని అనుసరిస్తూ కాపాడుతుంది. కానీ గుర్తించలేకున్నాం లేదా మరచిపోతున్నాం. అహంకార మమకారాలనే బంధాలు మనలను ముందుకు సాగనివ్వడం లేదు. దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం లేదు. దైవాన్ని మరచి గాలిమేడలు నిర్మించాలని ఊహాలోకంలో విహరిస్తున్నాము. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాం. అన్నీ నేనే చేస్తున్నానని విర్రవీగుతున్నాం. దైవం లేకుండా ఒక్క క్షణం ఊపిరి కూడా పీల్చుకోలేం. దైవానుగ్రహం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేం. మన శ్వాస, ధ్యాస అంతా దైవమే. చైతన్య శక్తుల సమ్మేళనమే దైవం. వీటిని విడదీయలేం. నిజానికి ఇవి రెండూ ఒక్కటే, వేర్వేరు కాదని గ్రహించడమే జ్ఞానం. సృష్టిలో పరమాత్మ కాలానుగుణంగా తన ఉనికిని మనందరి కోసం ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి నిమిత్తులుగా చేసి మన జన్మధన్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. అది గుర్తించి విశ్వసించి ఆ దైవశక్తిని పట్టుకుంటే మన జీవితం ఆనందమయమవుతుంది. మనలో కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది, కొందరు మాత్రమే గుర్తిస్తారు. ప్రస్తుతం మన ధ్యాన ప్రస్థం కూడా అంతే. ఎవరిదో స్థలం, ఎవరికో లభించింది, ఎంతో కాలం ఖాళీగా ఉంది. దైవికంగా మన ఆత్మీయుల ద్వారా సమాజ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థం అవకాశం లభించింది. ఇది ఒక అద్భుత క్షేత్రం. అమృతతుల్యమైన జలం ఎత్తైన గుట్ట ప్రాంతంలో గుండ్ల మధ్య దర్శనం ఇచ్చింది. అతి తక్కువ కాలంలో శ్రీ త్రిశక్తి జ్ఞాన గాయత్రి శ్రీకాళ నాగేంద్రుడు ప్రతిష్ఠించడం జరిగింది. చిన్న ఆలయం పూర్తి అయింది. నిత్యం దైవ ప్రేరణతో స్వచ్ఛందంగా చేసిన వృద్ధ దంపతులు అర్పిస్తున్నారు. సృష్టిలో కారణం లేకుండా కార్యం జరగదు. జన్మ రావాలన్నా, ప్రాణం పోవాలన్నా తప్పకుండా బలమైన కారణం ఉంటుంది. జన్మ చరితార్థమే మన జీవిత లక్ష్యం. మన ఆనందం కోసమే జన్మ 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 జ్ఞానావగాహనతోనే జన్మ చరితార్థమవుతుంది. జన్మ సార్థకతయే మోక్షం. అలౌకిక, అపార, అనంత శక్తియే పరమాత్మ. లౌకిక ప్రపంచంలో పరమాత్మను పట్టుకోవడానికి తీవ్ర సాధన చేయాలి. సామాన్యులమైన మనకు జ్ఞానం కలగడం సులభం కాదు. పరమాత్మ దర్శనం కూడా దుర్లభం. లోకంలో అంతటా అందరిలో పరమాత్మను దర్శించగలగాలి. పరమాత్మ అంతటా అందరిలో ఉన్నాడనే బలమైన నమ్మకం కలగాలి. పరమాత్మ రూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. మనకు బయట కనిపించదు, మన లోపల వెదగాలి. సంపూర్ణ శరణాగతి అవసరం. అభ్యాసం వల్లనే సాధ్యం. అశాశ్వత ప్రపంచంలో అశాశ్వత శరీరంతో అశాశ్వత జీవితం గడుపుతున్నాం. కానీ శాశ్వత విషయాల గురించి శాశ్వత ప్రణాళికలు వేస్తున్నాం. మనకు తెలిసినవన్నీ సనాతన విషయాలే అయినను ఎప్పుడూ కొత్తదనం కావాలి. మహిమలు, అద్భుతాలు జరగాలి. ఇంతైనా కొంతకాలానికి మరిచిపోవడం.
ఇప్పుడు ఏది వింటున్నా, ఏది చదువుతున్నా, ఏది చూస్తున్నా అంతా తెలిసిందే అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోలేము. జీవితంలో అనుభవించడానికి ప్రయత్నించం. తెలియట అంటే కేవలం పరిచయం కాదు, జీవితమంతా పరిచయం చేసుకుంటూ ఉంటే పరిచయమైంది, అర్థమై అనుభవానికి తెచ్చుకోవడానికి జీవితం చాలదు. మనతోనే సృష్టి మొదలై ముగుస్తుందనే భ్రమలో మురుస్తున్నాం. పెద్దవాళ్ళందరూ కనిపించకుండా పోతూ ఉంటే మనం ఎప్పటికీ ఉంటామనో, మన వంతు వచ్చినప్పుడు చూద్దాంలే అని పెద్ద నిర్లక్ష్యంతో జీవిస్తూ పెద్దలమవుతున్నాం. మన జీవిత లక్ష్యమైన స్వాత్మానందానుభవభూతిని, స్వాత్మానునందానుభూతిని సాధించుటకు ఏ మార్గం, ఏ యోగం అనుసరిస్తున్నను వేదోక్త శాస్త్రోక్త సంప్రదాయ కర్మలను మాత్రం వదలరాదు. అనువంశికంగానున్న నిత్య నైమిత్తిక కర్మ విధిగా ఆచరించవలసిందే. శరీర పోషణకు ఆహారం ఎంత ముఖ్యమో రక్షణకు కర్మలు అంత ముఖ్యం. ఊహ తెలిసినప్పటి నుండి ఊపిరి ఉన్నంత వరకు కర్మలో పనిచేయరాదు. శక్తి మేరకు కాలానుగుణంగా శ్రద్ధతో కర్మలను ఆచరించాలి. సక్రమంగా కర్మలు ఆచరించని వారికి ఏ యోగమైనా సిద్ధించుట కష్టసాధ్యం. పైగా పాపాన్ని మూటగట్టుకుంటాం. కేవలం పరిపూర్ణ జ్ఞానాలకు మాత్రమే కర్మలతో సంబంధం లేదు, కర్మ బంధం ఉండదు. మనం తప్పించుకునే అవకాశం లేదు. కించిజ్ఞులమైన మనకు కర్మాచరణం తప్పదు. బద్ధకంతో ఏవో కుంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. ఏ మార్గంలోనైనా కర్మ చేయవద్దని చెప్పలేదు. జ్ఞానం సిద్ధించే వరకు కర్మలు ఆచరించవలసిందే. మనందరికీ కావలసిన ఆధ్యాత్మిక ఆనంద సాధనకు బ్రహ్మజ్ఞానం తప్పనిసరి అవసరం. దీనికి ముందుగా లోకజ్ఞానం కావాలి. లోకజ్ఞానం లేకుండా బ్రహ్మజ్ఞానం లభించదు. లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు, నేర్పేవాడు కూడా కష్టం. మనకు మనమే మన జీవితంలో అనుభవిస్తూ నేర్చుకోవాలి. స్వబుద్ధిని ఉపయోగించాలి. కొందరికి సంస్కారాన్ని అనుసరించి జన్మతః వస్తుంది. వంశ పెద్దల సంప్రదాయంతో కొందరికి తెలుస్తుంది. ఎవరి శక్తిని అనుసరించి వారు జరుగుతున్న సంఘటనలను నేర్చుకోవాల్సిందే. మన పెద్దవారిని, ఎదుటివారిని అనుసరిస్తే వస్తుంది. అర్థం చేసుకొని అలవర్చుకోవడం ఉత్తమం. చిన్న పిల్లలకు చెబితే వస్తుంది, పెద్దలకు చెప్పలేము. చూస్తూ ఊరుకోలేము. కొందరు నొచ్చుకుంటారు, కొందరికి నిర్లక్ష్యం ఉంటుంది. శాస్త్రజ్ఞానం గల వారికి కూడా లోకజ్ఞానం అవసరం. ప్రస్తుత కాలంలో ధ్యానానికి సంబంధించిన అనేక మార్గాలు వస్తున్నాయి. ఇవి కేవలం స్వాత్మానందానుభవానికి సనాతన శాస్త్రాలకు విరుద్ధంగా లేని సులభమైన ప్రక్రియలు మాత్రమే. ధ్యానం అన్ని మార్గాలలో అత్యంత కీలకమైంది. ధ్యాన సాధన చేస్తూ మిగతా మార్గాలతో అవసరం లేదనుకోవడం అపోహనే. వాస్తవాన్ని గ్రహించాలి, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వేదాల్లోని ఉపనిషత్తులే పరమ ప్రమాణం. తర్వాత సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. అన్నింటికీ మించిన మన మహాత్ముల బోధలు ద్వారా సరి అయిన విషయం తెలుస్తుంది. ఎవరిని మనం ప్రలోభ పెట్టలేము, ఇబ్బందులకు గురి చేయరాదు. శాస్త్రాన్ని తప్పుదో పట్టించే అధికారం మనకు లేదు. తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. అంతరాత్మ సాక్షిని తప్పించలేము. మన స్వార్థం కోసం సమాజాన్ని బలిచేయడం మహాపాపం. ఆచరించే వారి మాటలే ఆప్తవాక్యాలు, ధర్మశాస్త్రాలు, నీతులు, హితబోధలన్నీ తెలుసుకోవలసింది. కానీ ఇందులో ప్రస్తుత కాలానుగుణంగా ఆచరణకు యోగ్యమైనవే మనకు అవసరం. మిగిలినవన్నీ అనవసరమే, అనగా మన జీవిత కాలంలో ఆచరించలేము. కనుక అనవసరమైన వాని వల్ల లాభం లేదు. ఎదుటివారికి చెప్పడానికి అందరం సమర్థులమే, కానీ ఎంతవరకు ఆచరిస్తామనేది చాలా ముఖ్యం. అందరికీ అన్ని విషయాలు తెలుసు. తెలిసిన వారికి తెలుపవలసిన అవసరమే లేదు. తెలుసుకోవాలని లేని వారికి ఎంత తెలిపినా ప్రయోజనం ఉండదు. తెలుపుట మన ధర్మం, తెలుసుకోవడం మనందరి కర్తవ్యం. ప్రస్తుత కాలంలో మనకు మనశ్శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు 3. 1 కుటుంబ సమస్యలు, 2వది ఆర్థిక ఇబ్బందులు, 3వది అనారోగ్య బాధలు. అనారోగ్య బాధలను వైద్యులు సంప్రదించి ఔషధ సేవతో తొలగించుకుంటాం. ప్రస్తుత కాలానుగుణంగా వృత్తి ఉద్యోగాలతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటాం.
మిగిలిందల్లా కుటుంబ సమస్యలతోనే సతమతమవుతుంటాం. కుటుంబ కలహాలు, పిల్లల పోషణ, పెద్దల సంరక్షణ, ఆస్తి తగాదాలు మొదలైన కుటుంబ సమస్యలు తొలగుటకు దైవానుగ్రహం అవసరం. ఈ లోకంలో ఎవరికి ఎవరు కొలుస్తారో తెలియదు. ఏ దారి ఎటుపోతుందో తెలుసుకొని ఆ దారిలోనే ప్రయాణం చేస్తూ ఉంటే అవసరమైన అనుకూలమైన వారే గెలుస్తారు. చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుతాం. ప్రస్తుత కాలానుగుణంగా యోగ్యమైన సులభమైన మన శక్తిని అనుసరించి దారిని ఎంచుకోవడం అవసరం. ఎవరి దారి వారే నిర్ణయించుకోవాలి. ప్రయాణ సదుపాయాలు కూడా అనేకం ఉన్నాయి. అది కూడా మన స్థాయిని అనుసరించి మనమే నిర్ణయించుకోవాలి. ప్రయాణం చేయడానికి మాత్రం ప్రయత్నం మాత్రం తప్పనిసరి అవసరం. ధ్యాన సాధన వేదంతో మొదలైంది. ఉపనిషత్తులలో ఉనికిని పొందింది. త్రిమూర్తులకు మూలంగా ఉంది. యోగశాస్త్ర రాజమై ఉంది. సకల దేవతల సాధనంగా ఉంది. మహర్షులందరికీ మార్గంగా ఉంది. ప్రస్తుత కాలంలో మన ముందు ప్రత్యక్షమైంది. సనాతనమైన సహజమైన సులభమైన సాధనంగా అందరికి అందుబాటులో సిద్ధంగా ఉంది. ఆచరిస్తే ఆనందం మన సొంతమవుతుంది. మన అదృష్టంగా భావించాలి. మానసిక ఆందోళనకు మంచి మందు. ఆలస్యం చేస్తే మనకే నష్టం. దీన్ని ఇష్టంగా సాధిస్తే అద్భుత ఫలితం. లోకంలో మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిస కారాదు. దీనివల్ల మనశ్శాంతి ఇంకా తగ్గుతుంది. కొత్త సమస్య కొని తెచ్చుకున్న వారం అవుతాం. మన అవసరాల పేరుతో లోకంలో వారి స్వార్థం కోసం అనేక కొత్త కొత్త పదార్థాలు వస్తువులు తయారు చేసి మనల్ని ప్రలోభాలకు గురి చేస్తుంటారు. ఈ వలయంలో మనం చిక్కుకోకుండా తగిన జాగ్రత్త పడాలి. నలుగురిని చూచి మనం అదే దారిలో వెళ్ళుటకు ప్రయత్నించరాదు. కొంచెం ఆలోచించాలి. స్వబుద్ధిని ఉపయోగించాలి. పరబుద్ధిని నమ్మరాదు. గురుబుద్ధిని స్వీకరించాలి. ఘోర ప్రమాదం నుండి రక్షింపబడతాం. లోకంలో స్వాత్మానందమే జీవిత లక్ష్యం. ఆత్మానందానికి మించిన ఆనందం లేదు. ఆత్మానంద ప్రయత్నమే కర్మయోగం. ఆత్మానంద సాధనపై గల శ్రద్ధాశక్తియే భక్తి యోగం. ఆత్మానంద సాధన గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడమే జ్ఞానయోగం. ఆత్మానందాన్ని పట్టుదలతో అభ్యసించడమే ధ్యాన సాధన. ఆత్మానందాన్ని అనుభవించడమే యోగం. నిరంతర స్వాత్మానందానుభూతిలో జీవించడమే జీవన్ముక్తి. ఇదియే సకల వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. లోకంలో బంగారం బంగారమే. మేలిమి బంగారం వేరే ఉండదు. మన పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే గురువు గురువే. మంచి గురువులు వేరుగా ఉండరు. నిస్వార్థం, నిష్కపటం, నిర్మలినమైన వారికి అలాంటి వారే లభిస్తారు. ఎంపిక మనపైనే ఉంటుంది. ఉత్తమ శిష్యులకు ఉత్తమ గురువులే లభిస్తారు. ముందు మనం ఉత్తమ శిష్యులుగా మారాలి. మనకు సరి అయిన యోగ్యత లేనప్పుడు గురువులను నిందిస్తే ప్రయోజనం ఉండదు. గురు నింద మహాపాపం. తల్లి తండ్రి దైవం మూడు గురువులలో దర్శించగలగాలి. అలాంటి గురువు లభించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మంచి మాటల పెద్దల ద్వారా శ్రద్ధగా వినడం శ్రవణం. విన్నవానిని పదే పదే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం కీర్తనం. మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవడం స్మరణం. గుర్తుపెట్టుకున్న వారిని శ్రద్ధగా ఆచరించడం అర్చనం. మనపై దయతో తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలపడం వందనం. తెలిపిన పెద్దలను ప్రేమతో సేవించడం దాస్యం. ఎల్లప్పుడూ వారి సన్నిధిలో సహవాసం చేస్తూ గడపడం సఖ్యం. తెలుసుకున్న వారిలో తన్మయత్వంతో అనుభూతిని పొందడం ఆత్మ నివేదనం. ఈ 9 విధాలైన భక్తి యోగ సాధనాలను మనపై దయతో ప్రహ్లాదుడు అందించాడు. మనం సంసారం అనే సుడిగాలిలో ప్రయాణిస్తున్నాం. గాలివాన అనేక కష్టాలు తోడైనాయి. అజ్ఞానమనే చిమ్మ చీకట్లో దారి కనిపించక తోడు ఎవరూ లేక కపటం మోసాలనే ఉరుము మెరుపుల భయాందోళనలతో దృష్టి దోషమనే వర్షానికి తడిసి ముద్దై అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో బిక్కుమంటూ కాలం గడుపుతూ బ్రతుకుతుందా. దైవమా, నీవే దిక్కు అనుకుంటూ ఆశ అనే దీపం కోసం ఎదురు చూస్తున్నాం. జ్ఞానం అనే తోడు దొరికితే ఆనందాన్ని అనుభవిద్దామని ఉవ్విళ్ళూరుతున్నాం.
దేహమనే దేవాలయంలో అంతరాత్మ అనే దైవాన్ని దర్శించుకోవడానికి వేల కొలది సమస్యలు, లెక్కలేనన్ని బాధ్యతలు, కోట్లాది కోరికలు, లక్షలాది బాధలు, అనంతమైన ఆశలనే భక్తులతో కిక్కిరిసిపోయి కిటకిటలాడుతుంది. అందులో మనస్సు అనే పూజారి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇంతలో జ్ఞానమనే ఆయుధాన్ని వెంటబెట్టుకొని ధ్యానమనే గురువు ప్రవేశించడంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మనస్సు ఊపిరి పీల్చుకుంది. అంతరాత్మ ప్రత్యక్షమై ఆనందమనే వరాన్ని ప్రసాదించింది. మనం ప్రయాణం చేయనప్పుడు, దారి సరిగా తెలియనప్పుడు, మధ్యలో కనిపించిన వారిని మనం చేరాలనుకున్న ప్రదేశానికి దారి గూర్చి విచారిస్తాం. సరిగా చెప్పేవారు దొరికే వరకు అడుగుతూనే ఉంటాం. కానీ వారు చెప్పేది సరిగా వినిపించుకోకుండానే సరే సరే తెలుసు తెలుసు అంటూ మరికొద్ది దూరం వెళ్ళిన తరువాత తిరిగి సందేహం వస్తుంది. తిరిగి మరొకరిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ప్రయాణం చేయడం కంటే తెలుసుకోవడానికే సమయం అంతా వృధా అవుతుంది. దీనికి కారణం మనమే. మనకున్న మిడిమిడి జ్ఞానంతో చెప్పేవారి వివరాలు సరిగా విన్నందువల్ల ఈ సమస్య వచ్చింది. అలాగే అనుభవ జ్ఞానులైన గురువులు చెప్పేది శ్రద్ధగా వినాలని సారాంశం. చెత్తను తొలగించడానికి చెత్తలో ఉన్న చీపురు కట్టనే గతి. చెత్త తొలగించే చీపురుని బీరువాలో దాచుకోరాదు. తిరిగి చెత్త ఉండే స్థానంలోనే ఉంచాలి. మలినమైన మన మనస్సును శుద్ధి చేయడానికి మనస్సులోనే మనకున్న బుద్ధిని ఉపయోగించవలసిందే. మన తెలివైన బుద్ధితోనే చిత్తశుద్ధి అవుతుంది. చిత్తశుద్ధి వల్ల చిత్తైకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో ధారణ చేస్తే ధ్యానం కుదురుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సూక్ష్మబుద్ధి కలుగుతుంది. స్వాత్మానంద సాధనకు సూక్ష్మబుద్ధి అవసరం. మనస్సుతో జయించడం యోగమైతే లయం చేయడం ధ్యానం. మనోజయమైన మనోలయమైన స్వాత్మానందమే లభిస్తుంది. లోకంలో పిల్లలకు పెద్దలు, పెద్దలకు పిల్లలు, భార్యకు భర్త, భర్తకు భార్య, కుటుంబానికి బంధువులు, మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నట్లే మనందరికీ మాత్రం తోడు నీడ దేవుడొక్కడే. మనకు తోడు నీడనే కాదు, ప్రతి గతి కూడా దేవుడే. సహజంగా ఎవరైనా మనకు ఏ చిన్న సహాయం చేసినా ఎంతో వినయంగా కృతజ్ఞతలు కలిగి ఉంటాం. మరీ పెద్ద సహాయమైతే తిరిగి వారికి అలాంటి సహాయం చేసి పెడతాం. లోకానికి అంతటినీ మనందరినీ ఎల్లప్పుడూ కాపాడుతున్న దేవుడికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలి? ఏం సహాయం చేసి రుణం తీర్చుకోవాలో ఆలోచిద్దాం. మన జీవితం అనే రథానికి 2 చక్రాలు ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండవది శరీరం. ఇవి రెండూ సక్రమంగా పనిచేస్తేనే మన జీవనయానం ఆనందంగా సాగుతుంది. రోజూ ఈ 2 చక్రాలను శుద్ధి చేస్తూనే ఉండాలి. ఏది మలినంగా తయారైనా రథం నడవదు, ప్రయాణం ఆగిపోతుంది. ఏదో ఒక చక్రాన్ని శుద్ధి చేసి రెండవ చక్రాన్ని నిర్లక్ష్యం చేస్తే శిక్ష పడుతుంది. మనం రోజు శరీరాన్ని ఎంత శ్రద్ధగా శుద్ధి చేస్తున్నామో మనస్సును అంత శ్రద్ధగా శుద్ధి చేయడం లేదు. మనకు శరీర బుద్ధి విధానం తెలిసినంతగా మనస్సును శుద్ధి చేసే విధానం తెలియదు. ఇప్పటికైనా తెలుసుకొని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానప్రస్థం ద్వారా ప్రస్తుత మాధ్యమాలలో అందరికీ అందించేవి సామాన్య నీతి వాక్యాలు కావు, వానుభవ ఆప్తవాక్యాలు. ఇవి కేవలం సహృదయంతో స్వీకరించే ఆత్మీయులైన అభిమానులందరి కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో పంపవలసి వస్తుంది. ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలిగించే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదు. పెద్దలు పెద్ద మనసుతో గ్రహించాలి. జరిగినవన్నీ పురాణాలే, జరుగుతున్నదంతా ఇంటికో రామాయణం. ఒక్కొక్కరిది ఒక భాగవతం ముందు జరిగేది భారతం. కానీ మహాభారతంలో మనం అభిమాన అసహన సైన్యంపై జ్ఞానమనే ఖడ్గాన్ని, యోగమనే డాలు ధరించి జన్మయుద్ధానికి సిద్ధం కావాలి. ఆత్మ అనే శ్రీకృష్ణుడు మనస్సు అనే అర్జునులకు ఉపదేశించిన గీతాసారం. మనల్ని బంధించేది మనస్సే, బంధం నుండి విడిచేది మనస్సే. బంధ విముక్తులకు భయపడేది మనస్సే,
లోక వ్యవహారాలన్నీ నడిపించేది మనస్సే. ప్రశాంతంగా ఉండాలనిపించేది మనస్సే. ఉండేది మనస్సే. ప్రశాంతంగా ఉండనివ్వంది మనస్సే. ఎందుకో తెలుసుకోవలసింది మనస్సే. తెలుసుకున్నది ఆచరించేది మనస్సే. మన మనస్సు మనలోనే ఉంది. తప్పులు అందరికీ సహజమే, కానీ తప్పు ఒప్పుకునేవారు ఉత్తములు. క్షమాపణ కోరువారు సౌమ్యులు. సరిదిద్దుకునేవారు అత్యుత్తములు. కప్పిపుచ్చుకునేవారు కపటులు. తమ తప్పులను వదిలేసి ఎదుటివారి తప్పులను వెతికేవారు అసాధ్యులు. ఒప్పుగా చేసేవారు రాక్షసులు. ఇతరులపై నెట్టేసేవారు మూర్ఖులు. తప్పించుకునేవారు దుర్మార్గులని పెద్దలంటారు. చెట్టుకు వేర్ల మాదిరిగా సమాజ శ్రేయస్సుకు ధర్మమే మూలం. ప్రస్తుతం ధర్మం ఒకవైపు, సమాజమంతా మరోవైపు వెడుతుంది. మన అంతరాత్మ మాత్రం ధర్మం వైపే ఉంటుంది. కానీ మన చుట్టూ ఉన్న సమాజం ఊరుకోనివ్వకపోయేసరికి మనలో అంతర్మథనం మొదలవుతుంది. మనకు రెండూ అవసరమే. అవసరమైనంత ఉంటే ప్రమాదం లేదు. కానీ సృష్టికి మూలమైన ధర్మాన్ని పూర్తిగా వదిలితేనే ప్రమాదం. సంసారంలో బంధం బలపడాలంటే షరతులు కాదు, సడలింపులు కావాలి. సంసారంలోనే మోక్షం రావాలంటే సడలింపులు కాదు, షరతులు కావాలి. అనగా మోక్ష మార్గంలో నియమ నిబంధనలు పూచా తప్పకుండా ఆచరించాలి. అన్యోన్య దాంపత్యానికి పరస్పర మానసిక అవగాహన చాలా ముఖ్యం. ఇది బంధ మోక్షాలకు రెండింటికి అతి సులభ మార్గం. ప్రస్తుత కాలంలో కాలు కదపకుండా కూర్చున్న చోటికే కావలసినవన్నీ తెప్పించుకునే సులభ సాధనం లభించింది, సంతోషం. కానీ పార్సెల్ వచ్చిన తర్వాత వస్తువులు వస్త్రాలైతే మనం ధరించాలి. తినే పదార్థాలైతే మనమే నమిలి మృంగాలి. అలాగే ఈ సాధనంతో విషయాలన్నీ తెలుస్తాయి, కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ అభ్యాస అనుభవాలు మాత్రం మనమే స్వయంగా పొందాలి కదా. సంసారమే సమస్యల వలయం, సుఖదుఖాల నిలయం. దీని నుండి తప్పించుకోలేం, పారిపోలేం. సహనంతో, జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో, సమర్థవంతంగా ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, మనం తీవ్ర ఇబ్బందికి గురి కాకుండా అనుభవిస్తూనే ఉండాలి. కానీ సరి అయిన సమయానికి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలగాలి. ప్రతి విషయాన్ని వాయిదా వేయడం పనికిరాదు. అదే పనిగా ఆలోచించడం మంచిది కాదు. బాల్యం స్వర్గమని అనుకుంటే వృద్ధాప్యం నరకంతో సమానం. మధ్యలో ఉన్నదంతా త్రిశంకు స్వర్గమే. మనం మాత్రం విశ్వామిత్రులం కాకుండా వశిష్ఠులుగా మారే ప్రయత్నం చేయాలి. ఆనందమయమైన విశిష్ట స్థానం లభిస్తుంది. జీవితమంతా స్వర్గ నరకాల సమ్మేళనమే, అనగా సుఖదుఖాలమయం. ఈ రెండింటికి అతీతమైన స్థాయికి చేరడమే ముక్తి, జీవన్ముక్తి. సృష్టిలోని పంచమహాభూతాలలో ఆకాశం శబ్దగుణ ప్రధానమైంది. దీనికే తన్మాత్ర అని పేరు. కేవలం శబ్దం ఉంటే సరిపోదు, అక్షరాలు కావాలి. ఇవి సాక్షాత్తు పరమశివుని నుండి వచ్చాయి. శబ్దం, అక్షరాలతో పాటు అర్థం అవసరం. కొన్ని అక్షరాలతో ఒక పదం, కొన్ని పదాలతో ఒక వాక్యం అవుతుంది. దీని ఉచ్చారణకే శబ్దం అంటారు. శబ్దం పరబ్రహ్మస్వరూపం, అక్షరం చైతన్యం, అర్థం శక్తి రూపంగా ఉంటుంది. మన జీవన విధానమంతా ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంది. నిశ్శబ్దం నుండే శబ్దం వస్తుంది. మనలో శబ్దం మాట రూపంగా నోటి ద్వారా బయటకు వస్తుంది. శబ్దాలు వినడానికి చెవులు పనిచేస్తాయి. శబ్దం నోటి నుండి బయటకు, చెవి నుండి లోపలికి వస్తుంది. శబ్దం కంఠంలో ఉడుతుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆకాశంలో శబ్దం వాయువు వల్ల వినుటకు దోహదం చేస్తుంది. ప్రస్తుతం అక్షరాలు, పదాలు, శబ్దాలు, మాటలు, వాక్యాలు, పాటలు ఉన్నాయి. మాట్లాడడం, వినడం, అర్థం చేసుకోవడం వచ్చు. అక్షరాలన్నీ మంత్రాలే. ఒక్కొక్క అక్షరానికి ఒక్కో శక్తి ఉంది. తెలుగులో ఆ నుండి అహా వరకు గల 16 స్వరాలని పేరు. వీటిని అచ్చులు అంటాం. మిగతా అక్షరాలు ఇవి లేకుండా పలకలేము. బీజాక్షర మంత్రాలలో వీటికి మిక్కిలి ప్రాధాన్యత ఉంది. మనలోని చాలా కొద్ది మందిలో ఎవరికో ఒకరికి మాటలు రావు, లేదా వినబడదు. కొందరికి రెండూ పని చేయవు. వీరి లోపల శబ్దం ఉంటుంది, కానీ ధ్వని రూపంగా కాక భావరూపంలో ఉంటుంది. శబ్దానికి భావమే ప్రధానమైంది.
మనలో కూడా ముందు భావం ఏర్పడిన తర్వాతనే శబ్దాలు మాటలుగా వస్తాయి. మన మాటలు మనం కూడా వింటాం. అంటే మనలో మౌత్ పీస్ స్పీకర్ రెండూ ఉన్నాయి. వారి మాటలు ఇతర శబ్దాలు ఎలాగూ వింటాం. ఈ శబ్ద క్రమంగా భావం ద్వారా నిశ్శబ్దానికి తీసుకువెడుతుంది. ధారణకు భావమే మూలం. భావం లేకుండా ధారణ జరగదు. అభ్యాసం ద్వారా అనుభవంలోకి వస్తుంది. సృష్టిలో శక్తి అంతా అమ్మ స్వరూపం. అమ్మ ప్రేమమయం. లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. తన సర్వస్వం తన పిల్లలే. అమ్మతో నాన్న, గురువు, దైవం దర్శనమిస్తారు. అందరికీ తల్లి ప్రథమ దైవం గురువు. అమ్మ దర్శనంతో ఆనందం లభిస్తుంది. అమ్మనే ఆనందమయం. అమ్మ మాటనే అమృతం. అమ్మ శరీరం సృష్టిలో స్వరూపం. అమ్మ లేకుండా జగత్తు లేదు. అమ్మను శక్తిగా అర్థం చేసుకోవడానికే ఈ జన్మ రహస్యమే అమ్మ. అమ్మను అర్థం చేసుకుంటే అన్నీ తెలుస్తాయి. లోకంలో అమ్మ స్థానం చాలా గొప్పది. అమ్మను మించిన దైవం లేదు. జీవితాంతం పొట్టకూటికే ప్రాకులాడుతూ స్వానుభవాన్ని దాచుకుని బ్రతికే కన్నా 10 మందికి జ్ఞానాన్ని కలిగించే 4 మంచి మాటలు అందిస్తూ జీవిస్తే ధన్యులం. భగవంతుడు ఇచ్చిన జీవితం అనే ఐశ్వర్యం విలాసంగా గడుపుటకు కాదు కదా. లెక్క తప్పక బ్రతకాలి. చివరకు లెక్క చెప్పాలి. మనలో కలిగే సంకల్పం, భావం ఒకే మాదిరిగా ఉండవు. సంకల్పంలో ప్రయత్నం, స్వార్థం, సంకుచితం ఉంటాయి. కానీ భావం విశాలం. అప్రయత్నం, నిస్వార్థం పరమాత్మ భావానికే వసుడవుతాడు. పరాశక్తి మనలో భావరూపంగా ఉంటుంది. పరమాత్మ వద్దకు చేరుస్తుంది. ప్రపంచమంతా భావానికే కట్టుబడి ఉంది. ఏ విషయంలోనూ భావలోపం పనికిరాదు. అభ్యాసంతో సాధ్యం అవుతుంది. భావంలోనే భాగ్యమంతా నిండి ఉంది. భావమే ఆనందాన్ని ఇస్తుంది. భావ బలం చాలా గొప్పది. లోకంలో మన కన్న తల్లికి మన సంసార దుఃఖాలను నివారించి మోక్షాన్నిచ్చే శక్తి లేదు. తల్లికి తల్లి, ఆ తల్లికి తల్లి ఇలా విడితే ఏ తల్లి మొట్టమొదటి తల్లి ఉందో ఆ తల్లి గొప్ప శక్తి ఉంది. ఆ తల్లియే శ్రీమాత, ఆదిపరాశక్తి. సృష్టి అంతా అమ్మ నుండి మొదలైంది. అమ్మే సృష్టికి మూలం. వేదాలకు మూలమైన వేద గాయత్రి. అమ్మలగన్న అమ్మ. అమ్మ అనుగ్రహంతో సంసార బాధలు దూరమై మన జీవిత లక్ష్యమైన ఆనందం లభిస్తుంది. మాటలందరూ అమ్మ రూపాలే. అమ్మ రూపాలైన అక్షరాలన్నీ శక్తివంతమైనవి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఆ అక్షరం నుండి అహా వరకు గల 16 అక్షరాలు స్వరములు లేదా అచ్చులు అంటారు. మిగిలిన కా అక్షరం నుండి ఛ వరకు గల 35 అక్షరాలు హల్లులను పిలుస్తారు. వీటినే వ్యంజనమని కూడా అంటారు. అచ్చులు స్వప్రకాశకాలు. దీని సహాయం లేకుండా హల్లులు పలుకలేము. అందుకే ఇవి అప్రకాశకాలు. 16 అచ్చులే ప్రధానం. సృష్టిలో చంద్రుని కళలు, పంచాంగంలో తిథులు, తత్వాలు, ఉపచారాలు, అమ్మవారి మూలమంత్రమైన షోడశి అత్యంత ప్రధానమైనవి. ఇది బీజాక్షరాలైనవి. లోకంలో ధనం అవసరమే, కానీ మన అవసరాలకు తగినంత మాత్రమే ఉంటే ప్రమాదం లేదు. ఎక్కువైనా తక్కువైనా కష్టమే. ధనమే జీవిత సర్వస్వం కాదు. ఏ రూపంలోనైనా ధనాన్ని సంపాదించవచ్చు. ఎక్కువైతే దాచుకోవడం కష్టం. ధనం మనల్ని కాపాడదు, ధర్మమే కాపాడుతుంది. ధర్మాన్ని సంపాదించడం చాలా కష్టం. ధర్మమే మన జీవిత సర్వస్వం. ధర్మాన్ని దాచుకోవడం చాలా సులభం. ధనదాహం పనికిరాదు. ధనదానం అవసరం. ధనదానం వల్లనే ధర్మం వస్తుంది. ధర్మం ఎంత ఎక్కువైతే అంత మంచిది. వేదంలో మన మహర్షులు మనకు అందించిన ప్రాథమిక స్థితులన్నీ యోగోపనిషత్తులలోనివి. ప్రస్తుత కాలంలో వీటిని యోగా అనే పేరుతో సామూహికంగా అభ్యాసం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆసనాలు, ప్రాణాయామమే ప్రధానంగా ఉంటాయి. ఇవి మనకు అనాదిగా వస్తున్నవి, కానీ శ్రద్ధగా ఆచరించుటలేదు. ప్రతిరోజు 3 కాలాల్లో చేసే సంధ్యావందనాది పూజా కార్యక్రమాల్లో ఆసన ప్రాణాయామాలు ఉన్నాయి, కానీ ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం. అలా కాకుండా శ్రద్ధగా ఆచరించడమే యోగాభ్యాసం అవుతుంది.
ధ్యానానికి ధారణే ముఖ్య మూలం. ధారణ విచారణతో సాధ్యం. ధారణ విచారణతో సాధ్యం. విచారణకు అవగాహన అవసరం. అవగాహన కోసమే ధ్యాన ప్రస్థం. అవగాహన లేకుండా అభ్యాసం చేయలేము. అభ్యాసం చేస్తేనే అనుభవం వస్తుంది. అనుభవంలోనే క్రమంగా ఆనందం లభిస్తుంది. ఆనందమయ జీవనం కోసమే ధ్యాన ప్రస్థం. ధ్యాన ప్రస్థంలో ధారణాయోగం ప్రధానమైంది. ధారణాయోగంలో అవగాహన, అభ్యాసం, అనుభవాలు 3 ఉంటాయి. అందుకే అత్రి అని పేరు. సహజంగా మనం భోజనం చేయనప్పుడు ముందు ఆహారాన్ని బాగా నమలాలి. నమిలిన ఆహారాన్ని తర్వాత మృంగుతాం. అలాగా ధ్యానంలో కూడా ధారణ, నమలడం వంటివి ధ్యానం మింగడం లాంటివి. ధ్యానంలో ఉండడమే అవసరం, ధ్యానం చేయడం కాదు. ధ్యానానికి ధారణే ప్రధానం. ధారణ చేయకుండా ధ్యానంలో ఉండలేం. నమలకుండా మృంగిన ఆహారం ఎంత ప్రమాదమో, ధారణ లేని ధ్యానం కూడా అంతే ప్రమాదం. మధ్యలో ధ్యానాన్ని ఆపివేసేవారంతా ఈ కోవలోకే వస్తారు. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 5వ భాగం 111 నుండి 165 వరకు సూక్తుల సుధ సమాప్తమైనది. ఓం శాం జాం ఐం ఓం శ్రాం ధూం త్రం గం ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయాయ నమో. ఓం ఐం ద్రౌ భ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం దివ్యజ్ఞాని గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞాని యోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.